ఇడ్లీ దెయ్యం. ఒక చిన్న ఊరిలో కంటికి ముంగెటకు కనిపించేలా ఒక పాత భవంతి ఉండేది. అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, అక్కడ దెయ్యం ఉంటుంది, రాత్రి ఎవరు వెళ్ళినా తిరిగి రావడం కష్టం. కానీ ఈ దెయ్యం చాలా విచిత్రమైంది. దీని పేరు బాబు దెయ్యం. ఇది ఎవరిని కరవదు, కొట్టదు, కానీ ఒకటి చేస్తుంది, వారు తినే పదార్థాలు దొంగలిస్తుంది. ఒక రోజు చిన్నోడు రాము తన స్నేహితులైన మోహన్, గోపితో కలిసి ఆ భవంతికి వెళ్ళాడు. ఏంటో నిజంగానే ఈ భవంతిలో దెయ్యముందా అని మోహన్ అన్నాడు. ఏమో చూద్దాం రారా అంటూ గోపి ముందుకు నడిచాడు. అందరూ లోపలికి అడుగు పెట్టగానే ఒక పెద్ద శబ్దం. రాము, మోహన్, గోపి గుండెలు పిట్టల్లా పైకెగిరాయి. అమ్మో నిజంగానే ఇక్కడ దెయ్యముందే అని భయంతో అడుగులు వెనక్కి వేశారు. ఇంతలో ఒక భారీ ఆకారం వాళ్ళ ముందు కనిపించింది. పెద్ద కళ్ళు, పొడవాటి చేతులు, నల్లటి దుస్తులు. నేనే బాబు దెయ్యాన్ని అంటూ దెయ్యం నవ్వింది. అయ్యో ఇప్పుడు నాకు భయం వేస్తుంది అంటూ మోహన్ అరుస్తుంటే, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, కానీ నీ ఇడ్లీలు మాత్రం భయపడాలి అని దెయ్యం అంటుంది. అని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. చూసేసరికి మోహన్ చేతిలో ఉన్న ప్లేట్లో నుండి ఇడ్లీలు మాయమైపోయాయి. నేను ఇడ్లీ దొంగ దెయ్యం, నాకు ఇడ్లీలంటే భలే ఇష్టం. ఏంటి, ఇడ్లీలు తినే దెయ్యమా? అవును, ఎవరు నన్ను చూసి భయపడితే వాళ్ళ ఇడ్లీలు మాయమైపోతాయి. ఇంతలో గోపి ఒక ట్రిక్ వేశాడు. ఒక పని చేద్దామా, నీకు భయపడకుండా ఉండగలిగితే నువ్వు మాకు మా ఇడ్లీలు తిరిగిస్తావా అని అడిగాడు. సరే ప్రయత్నించండి అని దెయ్యం సాఫీగా చెప్పింది. రాము, మోహన్, గోపి ముగ్గురు ఒక్కసారిగా దెయ్యం భయపడు అని దెయ్యం మీద దూకారు. బాబు దెయ్యం ఒక్కసారిగా షాక్. అమ్మో నాకు భయం వేస్తుంది, మీరు నన్నే భయపెట్టేస్తున్నారు అని పెద్దగా అరిచి తినేసిన ఇడ్లీ తిరిగి ఇచ్చేసింది. ఆ తర్వాత నుండి బాబు దెయ్యం భయపెట్టే దెయ్యం కాదు, భయపడే దెయ్యం అయిపోయింది. ఇక ప్రతిరోజు పిల్లలు ఆ ఇంటికి వెళ్లి దెయ్యాన్ని నవ్విస్తూ ఇడ్లీలు తినిపించే పని మొదలు పెట్టారు. ఊళ్ళో వాళ్ళందరికీ దెయ్యం అంటే భయం తగ్గిపోయింది, కానీ ఇడ్లీలకు మాత్రం తగ్గలేదు. మీ ఇంట్లోనే ఇడ్లీలు మాయమవుతున్నాయా? అయితే బాబు దెయ్యం మీ ఇంట్లో కూడా ఉందేమో చూసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.